బండి సంజయ్. ఏంది ఆ బండి సంజయ్? ఎవరి అబ్బాయి? ఏంది తిరుపతి గురించి మాట్లాడేదానికి? ఎవరి అబ్బాయి? 1000 మంది ఉన్నారంటున్నాడు అన్ని మతస్థులు. 1000 మంది కాదు, 5000 మంది ఉన్నారు. ఏం చేస్తావో చేసుకో. 5000 మంది ఉన్నారు అన్ని మతస్థులు. ఎవరు వాళ్ళు? తుడిసేవాళ్ళు, మీరు పోసే ఒంటేలు కడిగేవాళ్ళు, మీరు అక్కడ చేస్తున్నటువంటి మలమూత్రాలను కడిగేవాళ్ళు 5000 మంది ప్రతిరోజు కష్టానికి, నష్టానికి, ఆరోగ్యానికి అన్నిటినీ తల వంచి చేసుకుంటున్నారు. పొట్ట పూటి కొరకు అన్యమతస్తులు ఉన్నారు. మా వాళ్ళు ఉన్నారు, నేను కాదంటాను. 5000 మంది ఉన్నారు. 10,000 రూపాయలు, 12,000 రూపాయలు పని చేస్తున్నారు. సాయంకాలం ఆదివారం చర్చకు పోతుంది. ఏం చేయగలవు? తెలంగాణ నుంచి తీసుకొస్తావా సంజయ్? ఏమైపోయిందా మీ భారతీయ జనతా పార్టీకి? ఏమి లేదా? వేరే మార్గమే, వేరే మాటలే లేవా? ఏమైపోతా ఉంది భారతీయ జనతా పార్టీ? నేను అడుగుతున్నాను, మోడీని అడుగుతున్నాను, అమిత్ షాని అడుగుతున్నాను. దమ్ముంటే జవాబు చెప్పండి. ఏంది ఇది? అన్య మతాలు ఏంటో ఎవరై మీకు చెప్పేది? ఏంటి? కూటికి లేక తెస్తున్నారు, ఉద్యోగాలు లేక తెస్తున్నారు. దీని గురించి ఆలోచించుకుంటారు. అన్య మతాలు ఇంకా ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళు వస్తాయి. జాగ్రత్త.